హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చాముండేశ్వరి అండి. చాముండేశ్వరి గారు, సందేహం ఏంటో అడగండి. నమస్తే, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ముందుగా మీ ప్రశ్న అడగండి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు అంటారు, మనం తినే భోజనంలోని, అది నిజమేనంటారా అండి? సిబిబి గారు మీరు చెప్పండి. వాస్తవానికి మనస్సును నిగ్రహించుకోవడం క్లిష్టమైన విషయం. అది దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉపనిషత్తుల్లో ఒక గాథ ఉంది. ఏమనంటే రూపం కలిగినటువంటి ఆహారం, రూపం లేనిది మనసు. రూపం కలిగిన దాని యొక్క ప్రభావం రూపం కలిగిన దాని మీద ఉండాలే తప్ప రూపం లేని దాని మీద ఎందుకు ఉంటుంది అని శిష్యుడు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే నీకు అనుభవాత్మకంగా చెబుతాను నాయన అని ఓ నెలలాళ్ళు భోజనం పెట్టడం మానేశాడు. మానేసిన తర్వాత నువ్వు ఇంత క్రితం చదువుకున్న విద్య ఏదైతే ఉందో దాన్ని చెప్పమని అడిగాడు. నాకు బుర్ర ఏం పనిచేయట్లేదని చెప్పాడు. అతను చెప్పేటప్పటికి సరే అని చెప్పి మళ్ళీ కొద్ది కొద్దిగా ఆహారాన్ని అందిస్తూ సామాన్య స్థితికి వచ్చిన తర్వాత ఇంత క్రితం చదువుకున్నదే ఇప్పుడు చెప్పగలిగాడు. తాత్పర్యం ఏంటి? మనస్సు అనేటువంటి దాన్ని ఆహారం వలన మనం ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఈ ఉత్పత్తి చేసుకునేటప్పుడు తీసుకునేటువంటి పదార్థం ఎలాంటిదో చేసేటువంటి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి దాంట్లో ఆహారం సాత్వికం, రాజసం, తామసం. ఈ సాత్విక ఆహారం తీసుకుంటే మనసు సత్వగుణంతో కూడి ఉంటుంది, రాజసాహారం తీసుకుంటే రజోగుణంతో కూడి ఉంటుంది, తామసాహారం తీసుకుంటే తమోగుణంతో కూడి ఉంటుంది. మనకు తమోగుణానికి సంబంధించిన ద్రవ్యాలుగా చెప్పినటువంటి ఉల్లిపాయలు, అలాగే చద్దన్నం, అలాగే మాడిన పదార్థాలు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా లిస్ట్ ఇచ్చారు, భగవద్గీతలో చెప్పారు. కాబట్టి మనం వీటిని అన్నిటినీ గమనించినట్లయితే మనం ఎటువంటి పదార్థాన్ని తింటే మంచిది అనే విషయం తెలుస్తూనే ఉంటుంది. సాత్వికమైన పదార్థాలను తీసుకోవడం ద్వారా మనసు పవిత్రంగా ఉండడంతో పాటుగా భగవత్ స్మరణ నిరంతరం కొనసాగడంతో పాటుగా శారీరకమైనటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎప్పుడైతే శారీరకమైన ఆరోగ్యం ఉత్తమంగా ఉండాలో, దేనికండి మనస్సు యొక్క ఆరోగ్యం అంటే మనం గమనించినట్లయితే శరీరం బలిష్టంగా ఉండి మానసిక ఆరోగ్యం బాగులేకపోతే వాడి యొక్క శక్తి వాడికి పనికిరాదు, పక్కవాడికి పనికిరాదు, విధ్వంసాత్మకం అవుతుంది, పిచ్చివాడి చేతిలో రాయిలాగా. అదే మానసిక ఆరోగ్యం అంటూ బాగుండి శారీరక ఆరోగ్యం బాగుండకపోయినా మన స్టీఫెన్ హాకింగ్ లాగా లోకోపకారకమైన ఆలోచనలు చాలా చేయగలుగుతాడు. కాబట్టి శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి ఆ మనసును తయారు చేసేటువంటి ఆహారానికి సాత్వికమైన పదార్థాలని మాత్రమే అందించాలి తప్ప రాజస తామసాహారాలు అందించకూడదు. అందిస్తే దానివల్ల వీడికి నష్టమే, వీడి చుట్టుపక్కల వాళ్ళకు కూడా నష్టమే. ఎందుకని తాగేసి పొడవడానికి వస్తున్నాడు ఒకడు, వాడు అక్కడ ఉంటే ఆ సమీపంలో ఉండేవాడు అందరికీ ఇబ్బందే. కాబట్టి తామసాహారాలు మనం తీసుకుంటే మనకే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం ఇబ్బంది కలిగించిన వాడు అవుతాం. అందుకని మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్నంతని కూడా ప్రశాంతిగా ఉంచడానికి, ఆనందకరంగా ఉంచడానికి, జీవిత లక్ష్యానికి సాధకంగా ఉంచడానికి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించమని శాస్త్రం చెబుతుంది. మనకు వర్తమాన కాలంలో ఈ పదార్థాల్లో కల్తీలు ఏర్పడి ఎన్ని అనారోగ్యాలు పుడుతున్నాయో అందరికీ తెలిసిందే కదా. చైనాలో 30% జనాలకి క్యాన్సర్ సోకింది ఎప్పటికే తినే ఆహారాల్లో కల్తీల వల్ల. అందువలన మనం ఈ ఆహార పదార్థాలను స్వీకరించేటప్పుడు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించినట్లయితే మనకు మన చుట్టుపక్కల వారికి మేలు చేసిన వారం అవుతాం.